మార్కెట్లోకి కొత్త మోసం వచ్చిందండి, హిందూ రాష్ట్రం మోసం. అమ్మ కరోనా తల్లి ఒక్కసారి వచ్చి పోయి తల్లి, చాలా అవసరం ఉంది తల్లి, బత్తాయి కానీ ఎలాగైనా చంపి తల్లి. ఇది వినండి, భలే ఉంటుంది. హిందూ రాష్ట్రం చేస్తాడట, కళ్ళు లేవు కానీ ఇది హిందూ రాష్ట్రం. ఇదేంటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, వ్యాపారం ఎలా ఉందంటే, హిందూ రాష్ట్రం చేస్తామని మీకు అర్థం అవ్వదు, కానీ జాగ్రత్తగా వినండి. హిందూ రాష్ట్రం చేయడం ఏంటి అంటే, మన భారతదేశాన్ని ఇస్లాం మతాన్ని, ఈ క్రైస్తవ మతాన్ని వెళ్ళగొట్టేస్తే మొత్తం అందరూ హిందువులే ఉంటాం కదా, అప్పుడు హిందూ రాష్ట్రం అవుతుంది. దాన్ని హిందూ రాష్ట్రం అంటారు. దాన్ని ఈ బత్తాయిలందరూ ఊపందుకున్నారు, ఇంకా హిందూ రాష్ట్రం చేసే క్రమంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఈ కులము, ఈ మతం, ఈ రెండిట్లతోని వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర మీకు ఈజీగా కోట్లు సంపాదించే వ్యాపారం చిట్కా చెప్తాను, వింటారా? ఇదిగోండి, రాజ్యాంగం పట్టుకునే చెప్తున్నాను. మీ అందరికీ అఘోరీ గారు ఉన్నారు, గుర్తుందా? గూగుల్ క్రోమ్ అంటారు కదా, అఘోరీ బట్టలు ఇప్పుకొని ఉండేవాడు మొన్న. అప్పుడు ఆడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? జైలుకి వెళ్ళాడు, అందరికీ తెలుసు, వర్షిని గిరిషిని. హిందీలో తోపు బాబా అయిపోయాడు. ఇప్పుడు ఆడి కోసం రోడ్డు మీద పూజలు వ్రతాలు చేస్తున్నారు నార్త్లో హిందీ బాబా అయిపోయాడు, పెద్ద బాబా. ఇలాంటి బాబాని మేము ఎప్పుడూ చూడలేదని అంత పెద్ద వ్యాపారం చేస్తుంటాడు, చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. సో నేను ఏం చెప్తానంటే, భారతదేశంలో పెట్టుబడి లేని, చదువు అక్కర్లేదు, పెట్టుబడి అక్కర్లేదు, సింపుల్గా కోట్లు సంపాదించారు. ఫస్ట్ మార్కెట్ చూసుకుంటే 70% హిందువులది మార్కెట్ ఉంది. నువ్వు కాషాయం రంగు కప్పుకొని నీకు నచ్చిన వ్యాపారం చేసుకో, ఓకే. అండ్ 20% ముస్లింలకు ఉంది, నువ్వు క్యాప్ పెట్టుకొని అల్లాహు అక్బర్ అని చెప్పి నువ్వు వ్యాపారం చేసుకో. అండ్ 10% క్రైస్తవులకు ఉంది, హల్లెలూయా అనుకొని వ్యాపారం చేసుకో. అంటే మతం మత్తులో చేసే వ్యాపారం. నీకు దీనికి క్వాలిఫికేషన్ కానీ ఐఏఎస్లో ఐపీఎస్లో కష్టపడి చదవాల్సిన ఏం అక్కర్లేదు. జస్ట్ నువ్వు ఖురాన్ పట్టుకొని, భగవద్గీత పట్టుకొని, బైబిల్ పట్టుకొని, నీకు నచ్చింది నోటుకు ఏది వస్తే అది బాగు, కేసులు ఉండవు, ఏది ఉండదు. అలా చేశారు. పెట్టినా కూడా మత యూనియన్స్, మత గొడవలు చూసుకుంటారులే అని చెప్పి అదే మతం చూసుకుంటే, ఈ రాధా మనోహర్ దాస్ అంచి బైబిల్ని తిడతాడు, వాడేమో భగవద్గీతని తిడతాడు, వీడేమో ఖురాన్ని తిడతాడు. మీరు చూస్తున్నారు, అన్నీ అందరూ బత్తాయిలు మీకు చూపించాను, ఓకే. ఇప్పుడు హిందూ రాష్ట్రం కాన్సెప్ట్లోకి వద్దాం. అయితే ఈ హిందూ రాష్ట్రం కాన్సెప్ట్ ఎలాగుంది అంటే, మన 2 నెలల పాప ఎవరైతే ఉందో కాళ్ళతో మట్టి చంపేశారు, మీ అందరికీ తెలుసు, కాళ్ళతో మట్టిస్తే చంపేశారు. సో అది దాని గురించి మాట్లాడదాం. దాని గురించి ఎందుకు మాట్లాడదాం అంటే, ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో, రాజ్యాంగం రాసింది వాళ్ళ కోసమే. ఒకసారి మీరు కళ్ళుతో, అదే మానవత్వంతోనే ఒక్కసారి వినండి, ఇది ఒక్క లైన్ వినండి, మానవత్వంతో వినండి, బ్రెయిన్తో కాదు, కులంతో కాదు, మతంతో కాదు, మానవత్వం అనేది మీ ఒంట్లో ఉంటుంది కదా, దాంతో జాగ్రత్తగా వినండి. 2026లో నేను స్వామిని గుళ్ళోకి రానివ్వలేదు, పాపం వాళ్ళ చేతితో బయట ఉన్నారు. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి రోజు ఈ కులంతో. ఆ 2 నెలల పాపని కాళ్ళతో మట్టేసి తీర్థలోకాలకు పంపించేసాం, బాగానే ఉంది, ఓకే. ఏది? కులగజ్జతో. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఎలా ఉందో ఊహించుకోండి, మేము ఓకే వదిలేస్తున్నాం. 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఇంకా దారుణంగా ఉండేది, ఓకే. ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటున్నారు. అయితే వీళ్ళు ఈ వ్యాపారం, ఈ ఓటు బ్యాంకు కోసం హిందూ రాష్ట్రం చేసేద్దాం, అందరూ హిందూ రాష్ట్రం చేసేద్దాం అని మొత్తం నార్త్లో అంతా ఊపందుకుంది. మన సౌత్లో ఎందుకు ఊపందుకోలేదంటే, సౌత్లో కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు, అండ్ ఆ పార్టీలు కూడా ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. మన సౌత్ పార్టీలంతా ఓన్ పార్టీలు, సో సెంట్రల్ పార్టీ లేకపోవడం వల్ల సో మనకి ప్రాబ్లం లేదు. సో నార్త్లో విపరీతంగా హిందూ రాష్ట్రం అనే గోల్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మన ఇండియా నుంచి ముస్లిమ్స్ 80% పాకిస్తాన్, బంగ్లాదేశ్ పంపించేద్దాం, ఓకే. తర్వాత క్రిస్టియన్స్ని ఈ యూరోప్ ఆ దేశాలు పంపించేద్దాం, తర్వాత మనందరం 70% ఉన్న హిందువులు మనం ఏలుద్దాం ఈ ఇండియాని అంటున్నారు, బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే, ఈ రాజ్యాంగం రాజ్యాంగం రాసింది కదా, ఈ రాజ్యాంగంలో హక్కుల ప్రకారం చేయకూడదు కదా, రాజ్యాంగం పక్కన పెట్టేసి అప్పుడు స్టార్ట్ అవుతుంది పత్యాపారం. బాబు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రండమ్మా, రండి, మాకు బానిసలుగా ఊడులుగా చెయ్యాలి బట్టల పని. బట్టలు ఇప్పేసి ఆకులు ఉంటాయి, ఆకులు కొట్టుకోండి అమ్మా, ముంతలు ఆకులు కొట్టుకొని చేయండి, బట్టలన్నీ మొత్తం బానిసలుగా ఉండండి అమ్మా, బానిసలుగా ఉండాలి, మీరు ఉండాలమ్మా అని చెప్పి పత్యాపారం స్టార్ట్ చేసుకొని మళ్ళీ రాజు మంత్రి ఈ పత్యాపారాలన్నీ స్టార్ట్ చేస్తారు. అవన్నీ చూసి చలించిన అంబేద్కర్ మానవత్వంతో రాసిందే ఈ రాజ్యాంగం. వాళ్ళకి హక్కులు ఇచ్చి పాపం ఏ లోకంలో ఉన్నాం. 2026 చైనా నిన్న హ్యూమనాయిడ్ రోబో చేసింది. హ్యూమనాయిడ్ రోబో అంటే అసలు మీ ఊహకు వదిలేస్తున్నాను, ప్రపంచాన్ని షేక్ చేసి మార్చేసే ఒక హ్యూమనాయిడ్ రోబో.
అంటే మనుషులు అక్కర్లేదు, ఇంకా అన్ని రోబోలే చేస్తాయి. అలా వెళ్తుంది. ఏఐతో ముందుకెళ్తుంటే నువ్వేమో మతంతో రోజు గొడవలు ఎంతకైనా చేస్తారు. ఇప్పుడు నా విషయానికి వస్తే అన్వేషం నీకు ఎలా తెలిసిందంటే నాకు ఏం తెలియదు. రాజ్యాంగం పట్టుకొని చెప్తున్నాను. జస్ట్ 2 నెలలు అయింది భారతదేశం కోసం నేర్చుకొని. జస్ట్ 2 నెలలకే ఎంత నేర్చుకున్నాను. ఇప్పుడు నన్ను ఎలా కొట్టారు వీళ్ళు? నేను ఆటగాడిగా ఆటలు పాటలు 130 దేశాలు చాలా సరదాగా జాలీగా ఆటగాడు పిచ్చులు బ్యాటింగ్ ఏదేదో అనుకొని ఏదో నాకు నచ్చిన ప్రత్యాపారంతో నేను ఉండేవాడిని. ఓకే, బాగానే ఉంది. సో నేను చెప్పే క్రమంలో చిన్న తప్పు దొర్లింది. చిన్న తప్పు అంటే చాలా 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 చిన్న తప్పు దొర్లింది. మాట దొరలడం, తిట్టడం కాదు, అది కూడా రేపుల కోసం మాట్లాడుతుంటే వెంటనే ఇప్పుడు ఈయన కొట్టాలంటే ఈయన మతం మార్చాలి. హిందువులుగా చేస్తే మళ్ళీ దేవీ దేవతలను తిట్టామని ఒప్పుకోరు కాబట్టి, హిందూ తిట్టరు కాబట్టి ఈయన వెంటనే క్రైస్తవ మతంలోకి మార్చేశారు. నేను హిందువుగా పుడితే నా క్రైస్తవ మతంలోకి నన్ను అంటగట్టి ఇప్పుడు ఎలా అంటగట్టారు? ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ప్రపంచయాత్ర చేసేటప్పుడు చర్చిలకు వెళ్తాను కదా, ఆ చర్చిలకు వెళ్ళింది కొన్నిసార్లు బొట్టు పెట్టుకోలేదు, ఈడు క్రిస్టియన్ అని చెప్పి మతం మార్చేసి కొట్టేసి విపరీతంగా హేట్ రేస్ స్ప్రెడ్ చేసేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి వ్యాపారం చేసుకున్నారు అందరూ, ఈ బత్తగాళ్ళంతా. సో ఇప్పుడు మామూలుగానే నేను తీటగాన్ని, మామూలుగానే నేను దూలగాన్ని, మామూలుగానే కిలికి వాసన చూసే రకం. అలాంటి నా జోలికి వస్తే నేను ఎలా వదిలేస్తాను? ప్రజా సమస్యల మీద పోరాడుతున్న నీకు నా సమస్య మీద నేను పోరాడినా చూశాను. దేవాంతకుణ్ణి తెలివైన వాడిని చూశాను. సమస్య ఓకే, బత్తాయిలు మెయిన్ ప్రాబ్లం, ఓకే మతం రెండో ప్రాబ్లం, కులం మూడో ప్రాబ్లం, టార్గెట్ 3 కొట్టు రోజు తెల్లారగడం, కెమెరా ఎత్తడం, కొట్టడం, దరువు దంచు కొట్టుడు. ఇది భారతదేశం అందరిది, అన్ని మతాల వారిది. భిన్నత్వంలో ఏకత్వం. నువ్వు ఎదుగుదలా అవి చూపించకుండా హిందూ ముస్లిం అని వ్యాపారం చేసి రాజకీయ నాయకులు, ఒకడేమో హిందూ రాష్ట్రం చేస్తామంటాడు, ఒకడేమో సికింద్రాబాద్కి సీతాదేవి పేరు పెడతాను, నన్ను గెలిపిస్తే హైదరాబాద్కి రామనగర్ పేరు పెడతాను అంటాడు ఒకరు. ఏంట్రా దేశం ఎక్కడికి వెళ్తుందిరా నాకు తెలియక అడుగుతాను. సంఖ నాకించి చిచ్చి మీకు నేను వదలను, కట్టి ఉన్నంత వరకు నిలబడతాను. నేను మాట ఇచ్చానంటే అసలు మాట మీదే ఉంటాను, మాట మీదే ఉంటాను. రోజు దొరవేస్తాను. నా వెనకాతలు వచ్చినా ఏం పట్టించుకోను. నువ్వు తిట్టినా కొట్టినా నువ్వేం చేసినా ఈక కూర పీకలేదు, నేను కొడతాను, రోజు కొడతాను. ఎన్ని బొక్కలు ఉన్నాయిరా? అమ్మో, మన ఇండియాలో 99 బొక్కలు ఉన్నాయి. 99 బొక్కలు ఎవరు చూపిస్తారా మీకు? మీకు ఎవరు చూపిస్తారా? 99 బొక్కలు ఉన్నాయి. అందరూ వ్యాపారంతో మోసం చేస్తున్నారు, మీకు ఎవరు చెప్పట్లేదు. నేను తెలివైన వాడిని, నేను మోనార్క్ని, నేను చెప్పాలి. నేను చెప్పకపోతే మీకు తెలియదు, మిమ్మల్ని ఎదురుపప్పలను చేసేస్తుంటారు వీళ్ళంతానా. మేము హూనా మీకు కడతాను, మీరు భరోసా కదా, చూడండి ఇంకా ఉన్నాయి. అలా చేస్తున్నారు. ఇప్పుడు 2 నెలల పాపని నువ్వెక్కడా పాపం, ఆ పాప అభం శుభం తెలియదు. ఒక సైడేమో పునర్వికా పాపను కాపాడాలంటారు, ఈ సైడేమో వీళ్ళించి ఇలాగ చంపేస్తున్నారు. చావు బతుకుల్లో ఉన్న పాప ప్రాణాలు కాపాడమని ఒక సైడ్ వ్యాపారం, ఇంకో సైడ్ ఏమో బతుకున్న పాపను చంపుకోవడం. ఇది ఎక్కడ న్యాయం రా? ఏ లోకంలో బతుకుతున్నారా? ఇది పుణ్యభూమి కర్మభూమి అంటారే, సనాతన ధర్మం అంటారే, ఏకర ధర్మాలు ఎక్కడున్నాయి? మీరు అనొచ్చు ఏమండి మరి మాట్లాడరా ఎవరు జనం అంటే మాట్లాడరు. కోవా బన్న కోసం లోకేష్ గారు మాట్లాడారు, కోవా బన్న. తర్వాత కుమారాంటి కోసం రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు, కూరల కోసం. పూసలు అమ్ముకున్న దానికోసం ఏమో ఇంకెవరెవరో మాట్లాడారు. మరి ఈ 2 నెలల పాప కోసం మోడీ గారు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడితే ఎలా అవుతుంది? మన హిందువులందరం కలిసి ఉండాలి, హిందూ రాష్ట్రం చేయాలన్నప్పుడు మళ్ళీ ఇలా కొట్టుకొని చేస్తున్నాం హిందువులు అన్నప్పుడు అవ్వదు కదా ప్రత్యాపారం. సో ఇది వ్యాపారం కాబట్టి మాట్లాడరు. జస్ట్ 2-3 రోజుల్లో ఈ ఇష్యూ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ చేయకపోతే హిందూ రాష్ట్రం ఎలాగవుతుంది రా? మనకి వ్యాపారం ఎలా నడుస్తుంది? బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతున్నారండి, పాకిస్తాన్లో హిందువులు చచ్చిపోతున్నారు. సిగ్గు లజ్జ ఉండాలి. ఆ ఇష్యూ అయినప్పుడు నేను చెప్పాను, ఇదంతా వ్యాపారం చేయాలి. ఇండియాలో ఉన్న హిందువులకి తిక్కాన లేదు. మన ఇంట్లో ఇన్ని బొక్కలు పెట్టుకొని పక్కోళ్ళు బొక్కలు మనకెందుకొని మన దేశంలోని బస్సులు తగలబెట్టేసి, కారులు తగలబెట్టేసి, ఇన్స్టాగ్రామ్ అంతా హిందువులు చచ్చిపోతున్నారండి. సవత్తెల్లి ప్రేమను చూపించుకుంటే ఏం బతుకుతున్నారా? దేశాన్ని సర్వనాశనం చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే ఈ బత్తాయిలు.
సెక్యులర్ కంట్రీ, 3 మతాలు కలిసి, ముగ్గురం కలిసి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అంతేగాని హిందూ రాష్ట్రం చేస్తాం, అది చేస్తాం, సంకనాకించేస్తాం. పాకిస్తాన్ ఇలాగే ముస్లిం రాష్ట్రం చేస్తామని ఇస్లామిక్ పాకిస్తాన్ అని పెట్టుకొని సంకనాకిపోయింది, అడుక్కుతుంటుంది. ఇప్పుడు మీరు హిందూ రాష్ట్రం చేసేసి అడుక్కుతానండి. తిండికి తిక్కానా లేకుండా దరిద్రాన్ని అనుభవిస్తాం, రోజు దరిద్రం అనుభవిస్తున్నాం. మనం చేసిన ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా? రోజును తినడానికి తిండి లేకుండా అన్ని దరిద్రాలు మనం అనుభవించడానికి గల కారణం మనం చేస్తున్న తప్పులే. అది సరిదిద్దుకొని బత్తాయిల మారు మనసు పొందండి. అందరూ సబ్కా మాలిక్ ఏక్ హై అనండి. నీ మతాన్ని నువ్వు గౌరవించు. మానవత్వం లేని మతం ఉంటే పోతే ఇట్లా అన్ని మతాలని గౌరవించడంలో తప్పేముందరా? దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అవన్నీ మాకు అనవసరం. మేము వ్యాపారం సత్యం, వ్యాపారం చేసుకుంటాం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? రోజు వస్తాయి ప్రత్యాపారాల కోసం. రోజు ఎక్స్పోజ్ చేద్దాం. హిందూ రాష్ట్రం కళ్ళు లేవు కానీ హిందూ రాష్ట్రం చేస్తాడట. హిందూ రాష్ట్రం